ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు జనవరి 31, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీరు సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకునేందుకు ఇక్కడకు వచ్చారు. అనగా దీపంలో జ్ఞానమనే నెయ్యిని వేసేందుకు వచ్చారు. ప్రశ్న: శివుని ఊరేగింపుకు గాయనం ఎందుకుంది? జవాబు: ఎందుకంటే శివబాబా వాపస్ వెళ్ళినప్పుడు ఆత్మలందరి గుంపు వారి వెనుకనే పరిగెడుతూ వెళ్తుంది. మూలవతనంలో కూడా ఆత్మల వృక్షం తయారవుతుంది. పవిత్రంగా అయ్యే మీరు తండ్రి తోడుగా వెళ్తారు. తోడుగా వెళ్ళే కారణంగానే ఊరేగింపుకు మహిమ ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: మనస వాచ కర్మణ పవిత్రంగా అయ్యి ఆత్మరూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. పక్క బ్రాహ్మణులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్: మన్మతమును మనుష్య మతమును వదిలి ఒక్క తండ్రి శ్రీమతమును అనుసరించి స్వయాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి. సతో ప్రధానంగా అయ్యి తండ్రి జతలో ఎగిరిపోవాలి. వరదానము: సత్యతా శక్తి ద్వారా ప్రకృతి లేక విశ్వాన్ని సతో ప్రధానంగా చేసే మాస్టర్ విధి విధాత భవ. వివరణ: ఎప్పుడైతే పిల్లలైన మీరు సత్యతా శక్తిని ధారణ చేసి మాస్టర్ విధి విధాతలుగా అవుతారో అప్పుడు ప్రకృతి సతోప్రధానంగా అయిపోతుంది. యుగము సత్యయుగంగా అవుతుంది. సర్వ ఆత్మలు సద్గతి యొక్క అదృష్టాన్ని తయారు చేసుకుంటాయి. మీ సత్యత పారస సమానమైనది. ఎలాగైతే పారసం అనగా పరశువేది ఇనుమును బంగారంగా చేసేస్తుందో అలా సత్యతా శక్తి ఆత్మను, ప్రకృతిని, సమయాన్ని, సర్వ సామాగ్రిని, సర్వ సంబంధాలను, సంస్కారాలను, ఆహార వ్యవహారాలను సతో ప్రధానంగా చేసేస్తుంది. స్లోగన్: ఎవరినైతే ప్రకృతి యొక్క ఆందోళన కూడా ఆకర్షించదో వారే యోగి ఆత్మలు. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. స్వదర్శన చక్రధారుల నుండి ఛత్రధారులుగా అయినట్లయితే దేహ స్మృతి యొక్క అనేక వ్యర్థ సంకల్పాల చక్రము నుండి, లౌకిక మరియు అలౌకిక సంబంధాల చక్రము నుండి, తమ అనేక జన్మల స్వభావ సంస్కారాల చక్రము నుండి మరియు ప్రకృతి యొక్క అనేక ప్రకారాల ఆకర్షణల చక్రం నుండి ముక్తంగా అయిపోతారు. అప్పుడు ఇతర ఆత్మలను కూడా తండ్రి నుండి ప్రాప్తించిన శక్తుల ద్వారా అనేక చక్రాల నుండి సహజంగా విడిపించి జీవన్ముక్తులుగా చేయగలరు. అచ్చా, ఓం శాంతి.